డైరెక్టర్గా ఆ పక్కలకు చెన్నైలో అప్పుడప్పుడు ఎవరు పట్టించుకోలేదండి. 12 కానీ 1 గంటకి అక్కడ స్కూల్కి వస్తారు. అక్కడికి వెళ్ళిపోయామా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏమో రక్తపచ్చ షుగర్ అన్నీ రక్తపరీక్ష అది షుగర్ పరీక్ష అది పెట్టుకోమన్నారండి. చేసుకున్నప్పుడు 3 అయినప్పటికీ బెడ్ ఖాళీ లేదు. బెడ్ ఖాళీ ఉంటే పైకి పంపిస్తామన్నారు. తర్వాత అక్కడే కూర్చున్నామండి. బాబా అలాగే ఉంది, ఏమవుతుందంటే చూడాలి కూర్చోలా పోతుంది. అప్పుడు ఏమైందంటే పైకి వెళ్ళాం. పైనేమో మంచాలు 5 నిమిషాలు ఉన్నామండి. మంచం మళ్ళీ పైకి తీసుకెళ్ళి చూడండి 5:30 అయింది. పాపకి ట్యాబ్లెట్ వచ్చేసి మళ్ళీ ట్యాబ్లెట్ రాసేది. మా బావగారు ఇక్కడ ట్యాబ్లెట్ బయట రాస్తారు. రాస్తే ట్యాబ్లెట్ ఎక్కడ పడుతుంది సీరియల్ హాస్పిటల్లో పైకి తీసుకున్నాను. ఆ ట్యాబ్లెట్ 5:30 అయింది. ట్యాబ్లెట్ పెడితే పాపకు పెయిన్ అయిపోయింది. అయిపోతే అప్పుడు డాక్టర్ ఎవరో నాకు తెలియదండి. డాక్టర్మ తర్వాత నచ్చుకున్నదండి. పెట్టేసాక చెప్తే పాపకి ఎలాగా పెయిన్ వస్తుంది మేడం అంటే వస్తుందమ్మా ఉందంటే తట్టుకోండి అంటారు. అంటే నాకు అలాగే అంటే మనలేదు. తర్వాత 8 అయిందండి. మరి పాప కొడుకు పాపకి హార్ట్ ఆగిపోతుందంట. హార్ట్ ఆగిపోతుంది. మరి తర్వాత కరెక్ట్గా కొట్టుకుంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అమ్మాలి. అప్పుడు మళ్ళీ తర్వాత కరెక్ట్గా పడుతుంది పాప. మళ్ళీ అలాగే మళ్ళీ 2-3 సార్లు చదివితే పాప నిలిచాను ఉన్నారండి. 1 గంట కదండి 2 కరెక్ట్గా 2ంటికండి. కరెక్ట్గా పాపకి కరెక్ట్గా కలిపోతుంది. నేను తీసుకెళ్ళిపోండి అప్పుడు కొంత ఆప్షన్ చేయాలి అంటే మీరు చేసేయండి మేడం. మరి నేను ఎక్కడ తీసుకెళ్ళండి తెలంగాణ టైర్లోని అని అంటే మొదటి డాక్టర్ గారు రారు. ఇప్పుడు మొదటి డాక్టర్ గారు రాజమండ్రి కాకినాడని వెళ్ళిపోండి అంటే ఏదో రకంగా చూడండి అంటే తెలియబెట్టిన ట్యాబ్లెట్స్ అంటే వరలక్ష్మి గారికి చెప్పండి అంటే వరలక్ష్మి గారు వస్తారు. ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి ఏం చేసేది ఉంది మొదటి డాక్టర్ గారు ఏం పని అవుతాం చెప్పిన ఐడెంటిఫై చేస్తే రేపు మేము దాని మీద యాక్షన్ చేస్తాం. జరిగేటనే నాకు చెప్తుందండి. నాకు తెలిసారు నాకు కూడా చెప్పాను. చాలా కలిసి డాక్టర్ ఎవరో లేరండి. కలిసి ఆపరేషన్ రూమ్లో ఉన్నారండి.
ఆపరేషన్ అయిపోయి 11 వచ్చారు. 11 నుంచి పట్టించుకోలేదండి. 12 పట్టించుకున్నారండి బాగా. అది వరలక్ష్మి గారు నాకు ఆంధ్ర బ్యాంక్ యాడ్ వచ్చి అప్పుడు కబుర్లు వచ్చి బాగానే చూసి నేను పట్టేసి అంటే టైం పడుతుందమ్మా జాయిన్ అయిపోండి అని చెప్పేసి మళ్ళీ అది మా ఎవరో ఉన్నారండి డాక్టర్ మరి అది చిన్న చిన్న ఉంటాయి పెద్దలు ఎవరు కాదు అది రప్పట్ చేయాలి కానీ పంచి కట్టి సాయంత్రం అయిపోయింది 5:30 కాబట్టి ట్యాబ్లెట్ పెట్టారండి పెయిన్ వస్తాయి. ఆ పెయిన్కి లాస్ట్ నైట్ అలా మెరుగని గంటకి కేకమని ఇవ్వాలండి. గంటకి కాపు పెయిన్ వస్తుందంటే గంట ఆగాలమ్మా, గంట ఆగాలి అని కోపం పడిపోయేవారు. చాలా మాట్లాడాలి. ఒకటి బ్లీడింగ్ అయిపోయింది, సీరియస్ అయిపోయింది కాకపోతే మళ్ళీ ఆ తర్వాత అంటున్నారు కడుపులో బేబీ ఆడికి తాగిపోతుంది అర్జెంట్గా తీసుకెళ్ళిపోయినా అని ఒకసారి అన్నారు. అప్పుడు మళ్ళీ చూస్తాం, మళ్ళీ కరెక్ట్గా ఉంటే మీరు వెళ్ళక్కర్లేదని మళ్ళీ ఆపేస్తాం. మళ్ళీ కరెక్ట్గా ఉందన్నమాట. మళ్ళీ తర్వాత నైట్ 2 సీనియర్స్ పెళ్ళికి పెట్టుకుని తీసుకెళ్ళిపోండి, రామ్ బేబీ హ్యాపీ కాకపోతుంది అనేది బేబీ త్వరగా బయటకు వచ్చేసి పంపించేది. అది జరిగింది. మళ్ళీ ఫోన్ కూడా ఎంఎస్ మమ్మల్ని ఏం చేస్తున్నానండి. ఎంఎస్ ఫోన్ చెప్తే దిక్కోవాలని పాప బేబీ ఇంత సీరియస్గా ఉంది, రాజమండ్రిలో తీసుకెళ్ళిపోండి, కాకినాడలో తీసుకెళ్ళిపోండి అన్నారు. అట్లా ఎవరికి జరగకూడదు కదండి. రాష్ట్రాన్ని కల్లా ఫారెస్ట్ వచ్చేది. ఇంకా పరుగున మాగడు మా బాబా నా కొడుకులు సీనియర్ హాస్పిటల్ ఇప్పుడే వాడిచ్చానండి మందులు. ఏంటో మరి నా దగ్గర గమని ఇంకా వెళ్ళానండి. నా కాదు పట్టించేసుకుంటున్నారు, బాగా చూసేస్తున్నారని అన్నారు. చెప్పి 8 నెలలు ఇక్కడ పడింది. 9 నెలలు వచ్చి అసలు చూడలేదు. ఆవిడ అన్నదండి డాక్టర్ గారు తీసుకెళ్ళిపోండి అంటే అలాగలా తీసుకెళ్ళిపోతామండి, ఏదో చేయాలి కదంటే వరలక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. ఆవిడ వచ్చి ఏం చేసేది లేదు, మొత్తం డాక్టర్ గారు రావాలి, మొత్తం డాక్టర్ గారు రావాలి. ఏంటి డాక్టర్ లేనప్పుడు అమ్మాయికి ట్రీట్మెంట్ చేయకూడదు కదండి. ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. ఆ టైం మొత్తం డాక్టర్ గారు ఉండవు, డాక్టర్ ఉండవు. అలాగా తెలివి బిడ్డకి ఎంత ప్రమాదం ఏంటండి. అదే అలాగే ఎవరికి జరగకూడదు కదండి. అలాగే మాట్లాగా ఆల్రెడీ కార్లు ఎక్కించుకుంటే సార్ బ్లడ్ నా సీట్ నిండా సక్కిండా అయిపోయింది. బ్లడ్ బయటకు వచ్చేసిందండి. ఆల్రెడీ తలకాయ బయటకు వచ్చి అలా ఉందన్నమాట అండి. తెల్లారి గంటలైంది, నైట్ అదే తెల్లారుజాము 2 వచ్చింది సిటీగా. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళు కూడా అదే రోజా ఒకే రోజు
పేరు చెప్తున్నాను ఎన్నటికి వచ్చిందా పేరు ఏం 10 గంటలు what is going on